నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. ఏది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నమ్ముతారు, మీ జీవిత చరిత్ర మీరే రాసుకుంటున్నారు అన్నది నిజం. ఒక 10 ఏళ్ళ తర్వాత మీకు ఎవరన్నా బుక్ ఇచ్చి ఒక మంచి గోల్డ్ కలర్ పెన్ ఇచ్చి మీ జీవితం గురించి రాయండ్రా బాబు అంటే, మీ జీవితంలో ఆ రోజు ఏడ్చా, ఈ రోజు ఏడ్చా, వాడి గురించి బాధపడ్డా, ఈమె గురించి బాధపడ్డా, వీళ్ళు టార్చర్ పెట్టారు, వాళ్ళు టార్చర్ పెట్టారు, ఆ సినిమా పెద్దగా బాగుండదు. మీ లైఫ్ స్టోరీని ఎవరైనా డైరెక్ట్ చేయాలనుకోండి, ఏముంటుంది మీ లైఫ్లో అన్నట్టుగా ఎప్పుడూ ఫీల్ కాకూడదు. మీ లైఫ్ని గొప్పగా అద్భుతంగా బతకాలి అంటే మీరు నిర్ణయం తీసుకుని యూ షుడ్ రైట్ యువర్ ఓన్ స్టోరీ. మీ జీవితాన్ని మీరంత సూపర్గా బ్రతకాలి. ఎవరన్నా ఒక సినిమా చూసొచ్చి ఏముంది పిచ్చి సినిమా, ఏం బాలే అంటారు కదా, అలా మీ లైఫ్ ఎవరన్నా సినిమాలాగా చూస్తే అబ్బా ఏముందిరా బై వీడి లైఫ్ అని అనిపించుకునేటట్టు ఉండాలి. నేను ఆర్మీ సెలక్షన్స్కి వెళ్ళినప్పుడు, నేను సాధనలకు వెళ్ళినప్పుడు, కొండల్లో వాటిలో కూర్చొని మేము సాధనలు చేసినప్పుడు వీ హ్యాడ్ దట్ గ్రేట్ ప్రివిలేజ్ దట్ కొంతమంది గురువులను చూస్తే వీళ్ళు ఏంట్రా బాబు ఇంత అద్భుతంగా ఉన్నారు అనిపిస్తుంది. మన లైఫ్లో మనకు ఆ కెపాసిటీ ఉండి, చెయ్యగలిగింది ఉండి, మానవుడి యొక్క శరీరము మైండ్ ఇంత చెయ్యగలదా అని తెలిసి ఏమీ చేయకుండా ఉండిపోతారు చాలామంది. ఎంతసేపు వాటిలోనే ఆ 10-15 గొడవల్లోనే ఉండిపోతారు. ఎప్పటికి దాటి బయటకు వస్తారు. మనిషి యొక్క జీవిత లక్ష్యం ఎంత గొప్పది అన్నది ఎప్పుడు తెలుసుకుంటాము అనేది చాలా చాలా ముఖ్యం. నాకు తెలిసి ఊరికే పిచ్చి లాజిక్లు చెప్తూ కాదు, నిజముగా మీ జీవితాన్ని ఫుల్ ఎన్రిచ్డ్ ఎక్స్పీరియన్స్తో బ్రతకడానికి మీరు ఏం చేయగలుగుతున్నారు, చిన్నగా మొదలుపెట్టి చెయ్యండి. ఒక్కరోజు ఇట్లా బ్యాగ్ వేసుకుని జోలు వేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతే మీకు ఎక్స్పీరియన్స్ రావాలి లైఫ్లో. అంత బాగుండాలి. కానీ ఎంతసేపు ఆ బంధనాలు ఈ బంధనాలు అవి ఇవి ఎప్పుడు ఆ గొడవల్లోనే ఉంటే మీ మైండ్ ఇంకెప్పుడు విచ్చుకుంటుంది, ఇంకెప్పుడు మీ మైండ్ ప్రోగ్రెస్ అవుతుంది, ఇంకెప్పుడు మీ జీవితం మారుతుంది అనే ఆలోచన మీకు రావాలి. అలా రావడానికి కొన్ని ఇంపార్టెంట్ ఆలోచన విధానాలే, ఇట్స్ ఆల్ ఇన్ యువర్ మైండ్. మీ ఆలోచన విధానమే మారుస్తుంది. వచ్చిన సమస్యని ఇది ఎలా మార్చచ్చు అని ఆలోచించడం మొదలు పెట్టగానే జీవితం మారుతుంది. నాకు సమస్య, నాకు ప్రాబ్లం, నేను ఏంటో వదిలి రాలేకపోతున్నాను. ఒకసారి వదిలి రావాలబ్బా, అది లైఫ్, అది మజా. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అయితే ఇది చేయాలి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 3 లాజిక్స్ చెప్తాను. అందులో ఫస్ట్, మీ జీవితం మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. ఎక్కడైనా గోడ మీద పెద్దగా రాయండి. చిన్నపిల్లలు గోడలు పాడు చేస్తారు చూసారా, అట్లా మీరు పెద్ద స్కెచ్ పెన్ చేసి మీ గోడ పాడు చేసేయండి. రాసేయండి గోడ మీద, ఐ క్రియేట్ మై లైఫ్. నేను బాధపడుతున్నానంటే అది నేనే తయారు చేసుకున్నాను రా, ఆ సిచ్యువేషన్లో నేనే ఉన్నాను రా అని మీకు అనిపించాలి. సో యూ క్రియేట్ యువర్ లైఫ్. నా జీవితంలో ఎవరైనా నన్ను బాధ పెడుతున్నారు అంటే నేను బాధపడకూడదు అన్న నిర్ణయం నేను తీసుకోలేదు ఇంకా, అది సమస్య. సో ఫస్ట్ ఈజ్ క్రియేట్ యువర్ ఓన్ డెస్టినీ, యువర్ ఓన్ లైఫ్. నేను ఇలా ఉండబోతున్నాను, క్రియేట్ ఇట్, యు రైట్ యువర్ లైఫ్. సెకండ్ వచ్చేసి, మీ జీవితంలో ఎవరు మిమ్మల్ని కలిసినా అది మీరు అనుకున్నట్టే. మీ జీవితంలో ఎవరు ఉండాలన్నా, ఎవరు వెళ్ళాలన్నా, ఎవరిని మీరు కలిసినా మీరు తయారు చేసుకున్నారు. ఏదో జన్మలో ఏదో కర్మ అయి ఉండొచ్చు, లేదా ఇప్పుడు మీరు అలా ఉన్నారు కాబట్టి అయి ఉండొచ్చు. ఒక బెల్లం మీద ఈగ అట్రాక్ట్ అయిపోతుంది అంతే, చీమ వచ్చేసి చక్కెర డబ్బాలోకి చేరుతుంది అంతే. మీరు అట్రాక్ట్ చేస్తే అలాంటివే వస్తాయి. సో మీ జీవితంలో ఉన్న ప్రతి మనిషి మీరు తయారు చేసుకున్నదే. ఇది రాసుకోండి ఎక్కడైనా గోడ మీద. అంటే అవన్నీ అవ్వండి, చెప్పడం ఈజీ అండి. చాలు విని ఉన్నాను నేనైతే. చాలు అవుతుంది, ఇదే నిజం. ఎంతోమంది అంత అద్భుతంగా బ్రతుకుతున్నారు. మీరు ఒకసారి ట్రై చేయండి. మీ లైఫ్లో ఎవరైనా మిమ్మల్ని కలుస్తున్నారు అంటే అది మీరు అట్రాక్ట్ చేస్తున్నదే. మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారు అంటే అది మీరు ఉంచినందుకే. ఇది తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి, ప్రతి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, మీ లోపల ఉండే ప్రతి మానసిక సంఘర్షణ మీరు తయారు చేసుకున్నదే. ప్రతి మానసిక సంఘర్షణ మీరు ఇంటర్నల్గా ఎంత బాధపడిపోతున్నా
అది మీరే తయారు చేసుకున్నారు. ఒక పక్కన కూర్చుని ఒక అబ్బాయి మంచి బీచ్, చాలా చల్లని గాలి వస్తుంటే అక్కడ కూర్చుని బాధపడుతున్నాడు. ఎందుకురా బాధపడుతున్నావు అంటే, నాకు గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందన్నా, నీకేం తెలుసన్నా అంటాడు. మంచి బీచ్, మంచి వెదర్ ఉంటే అక్కడ కూడా లోపల కూర్చుని మానసిక సంఘర్షణ. మానసిక సంఘర్షణ నువ్వే తయారు చేస్తున్నావు. పోనీ అక్కడ బీచ్ దగ్గర కూర్చుని 3 గంటలు ఏడ్చావనుకో, ఆ అమ్మాయిని పరిగెట్టుకుంటూ వస్తుందా? అయ్యయ్యో ఎంత ఏడుస్తున్నావురా, నీకు ఖర్చీఫ్ ఇస్తుందా? ఇవ్వదు. ఎంత సింపుల్ పాయింట్ కదా, చిన్న లాజిక్ కదా. బాధేసింది, అరే అనుకున్నాను అవ్వలేదే, ఓకే దట్ ఈస్ హౌ లైఫ్ ఈస్, ముందుకు వెళ్ళిపోతా నేను అని అనుకోవాలి. కానీ ఎంతసేపు నేను ఎంత బాధపడితే అంత హీరోయిజం అనుకుంటే ఎట్లా? నేను ఎన్ని రోజులు సఫర్ అవుతే అంత హీరోయిజం అనుకుంటే ఎట్లా? ఒక ఆయన వచ్చి మా ఆయన రోజు కొడుతుంటాడండి, 15 ఏళ్ళ నుంచి కొడుతున్నాడంటే, 15 ఏళ్ళ నుంచి కొడుతున్నాడంటే వింటున్నావంటే నువ్వు అతని లైఫ్లో ఉంచినట్టే కదా. ఇంత సింపుల్ పాయింట్ ఎలా మర్చిపోయాము? ఒక మనిషితో తన్నులైనా తింటాం కానీ బయటికి వెళ్ళి నా బ్రెడ్ ముక్క నేను సంపాదించుకోలేనా అని ఒక్క ఆలోచన రావాలి కదా. 15 ఇయర్స్గా తన్నులు తింటుంటే కదా. సో పాయింట్ ఏంటంటే, మన లైఫ్లో ఎవరు ఉన్నా సరే అది మనం ఉంచినట్టే, మన జీవితాన్ని మనమే రాసుకున్నట్టు. నాకు కాళ్ళకు ఒక ముళ్ళు గుచ్చుకుంది, ఆ ముళ్ళు ముళ్ళు మీద నడుస్తున్నానంటే ముళ్ళు ఉంచింది నేను కదా. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ముళ్ళుని ఫస్ట్ పట్టి కొంచెం నొప్పి వస్తుంది, పీకేయాలి, వెళ్ళిపోతుంది. ఒక 2 రోజులు నొప్పి ఉంటుంది, మానిపోతుంది. మీకు ఆ తీసేది కూడా నొప్పి రాకూడదు అనుకుంటే, నేను డెంటల్ డాక్టర్ కదా, ఈ ఎగ్జాంపుల్ చెప్పాలి. చాలామంది పన్ను మొత్తం పుచ్చిపోయేదాకా రారు. ఎందుకు రాలేదురా బాబు, ఇంత పన్ను పుచ్చిపోయింది కదా అంటే, మీరు ఇంజెక్షన్ గుచ్చుతారు కదా సార్ అని. ఒక ఇంజెక్షన్ గుచ్చితే, ప్రపంచంలో ఇంజెక్షన్ గుచ్చి ఇంతవరకు ఎవ్వరూ పోలేదు అని తెలిసినా, ప్రతిరోజు మేము వేలకు వేలు ఇంజెక్షన్లు ఇస్తున్నామని తెలిసినా, ఆ ఇంజెక్షన్ ఇచ్చాక నార్మల్ అయిపోతుంది అని తెలిసినా, ఆ చిన్న భయంతో ఇంజెక్షన్ తీసుకోకూడదని పళ్ళు మొత్తం పుచ్చిపోయేదాకా వెయిట్ చేస్తారు. నేనేమంటున్నానంటే, ఒక చిన్న పెయిన్ అవాయిడ్ చేయడానికి జీవితం మొత్తం డ్యామేజ్ చేసుకుంటున్నారే. ఒక ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళు తీసేటప్పుడు నొప్పి వస్తుంది కదా అని చెప్పి ఆ కాలే వాడకుండా వదిలేస్తున్నారే. మీ జీవితంలో ఎవడైనా ఒక నాస్టీ డర్టీ ఫెలో లైఫ్లోకి వస్తే అది తీసి పక్కన పెట్టే ధైర్యం మీకు రావాలి. అది ఎంత కష్టమైనా సరే ఆ 2-3 రోజులే. తర్వాత అబ్బా ఏం చెప్పారు సార్, నేను ప్రశాంతంగా ఉన్నా ఇప్పుడు అంటారు మీరే. ఎందుకంటే మీరు బ్రతికేది ఈ లైఫ్లో ఈ ఒక్కటే. అది అర్థం చేసుకోవాలి. ఏడుస్తూ బాధపడుతూ అదేదో తెలియని అనవసరమైన లాజిక్లు చెప్పుకుంటూ వద్దు. ఎందుకంటున్నాను, మీ లైఫ్ని మీరే రాసుకుంటున్నారు. మీ జీవిత చరిత్రని మీరే రాసుకుంటే, నా లైఫ్లో ఎవడెవడో టార్చర్ పెట్టినా వాడిని భరించా, వీడెవడో తిట్టాడు వాడిని భరించా, వాడెవడో ఏదో అన్నాడు భరించా, నాకు ఏ టాలెంటు ఎప్పుడూ లేదు అలాగే ఉన్నా. పెంచుకో, టాలెంట్ లేకపోతే టాలెంట్ తెచ్చుకో, డబ్బులు సంపాదించడం రాకపోతే సంపాదించు, వెహికల్ నడపడం రాకపోతే నడుపు, నీ పిల్లల్ని చూసుకోవడం రాకపోతే నేర్చుకో. ఏమవుతుంది? ఏమీ కాదు, లైఫ్ని ఎక్స్ప్లోర్. ఈ చిన్న పాయింట్ అర్థం చేసుకుని చాలా అయిపోయింది, ఇంకా ముందుకెళ్ళాలి నేను, ఇంకా నాలాంటి వాడితో చెప్పించుకోవాల్సిన అవసరం లేకుండా, డిప్రెషన్ అని గూగుల్లో సెర్చ్ చేసి దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా ఎప్పుడు బయటపడిపోతానా అన్నట్టుగా ఉండాలి. అదే దాన్ని జిజ్ఞాస అంటారు. ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్, ఈ శాఖల నుంచి బయటకు వచ్చేయాలి అని మీకు అనిపించిన రోజున లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. నా బుక్ ద అన్షాకిల్డ్ మాంక్లో రాశానని మాట. దట్ ఎప్పుడైతే మనం ఒక్కసారి విదిలించుకుని ముందుకెళ్దామో అని డిసైడ్ అవుతానో, యూనివర్స్ ఆగి చూస్తుందంట మనని, ఆశ్చర్యంగా చూస్తుంది. ఓ మై గాడ్ అని, ఇప్పుడు చేస్తాడు వీడు అని. అందుకని మీ లైఫ్ని మీరు మార్చుకోవాలంటే మస్త్ అయిపోయింది, ఇంకా నేను ముందుకెళ్తున్నా లైఫ్లో అని మీరు ఆలోచించుకోవాలి. అప్పుడే మీరు యూ విల్ రైట్ యువర్ ఓన్ స్టోరీ, అంత బ్యూటిఫుల్గా రాయగలుగుతారు. సో నేను చెప్పింది ఆలోచించండి. అండ్ మనకు బోలెడన్ని కోర్సులు ఉన్నాయి. వేదశాస్త్రపాత్ మెడిటేషన్ ఉంది, తర్వాత శ్రీ సూర్య త్రిచక్ర సాధన మనకి ఆన్లైన్ రికార్డెడ్ క్లాస్ రెడీగా ఉంది. ఎవరైనా పొద్దున లేవలేము, మిస్ అయిపోయాము అనుకున్న వాళ్ళు రికార్డెడ్ క్లాస్ వినండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. శ్రీ సూర్య త్రిచక్ర సాధన బేసిక్ 3 చక్రాస్ ఇనిషియేషన్ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, మీకు టైం దొరికితే, వీలు కుదిరితే కంపల్సరీగా రికార్డెడ్ వర్షన్ తీసుకోండి. మళ్ళీ నేను ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.